ఒక్కసారి ఈ ఆడియో క్లిప్ వినండి. నువ్వు చేసి ఆ అబ్బాయిని బ్లేమ్ చేస్తావేనమ్మా? ఒక్క నిమిషం. నువ్వు నిజంగా తనకి తన ఉన్నాను అనుకున్నదైతే నువ్వు పవిత్రంగా ఉండేదానివి. తెలీదా? మనుషులు నాకు తప్పు ఎలా చేస్తారు? ఏ తప్పు చేస్తారు? నోటి మాట అనుకున్నావు తిరిగి తీసుకోవడానికి? అయినా పోయి మారిపోయేది అనుకున్నావా? నువ్వు టార్చర్ చేయడం మంచిది కాదు. నేను టార్చర్ క్లారిటీ వద్దు. గైస్, ఆడియో క్లిప్ విన్న తర్వాత రకరకాల చిక్కు ప్రశ్నలు నా మదిని వేధిస్తున్నాయి అన్నమాట. ఆడియో క్లిప్ లో ఎగ్జాక్ట్ గా ఏముంది అని చెప్పేసి అంటే, ఆ అమ్మాయి ఎవరితోనో కమిట్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ అబ్బాయి వాళ్ళకి నచ్చదు. ఇంకోటితో మాట్లాడితేనే తట్టుకోలేము, ఇంకోటితో రొమాన్స్ శృంగారం చేసింది అని తెలిసిన తర్వాత మనకు అసలు ఒక్కొక్కడైతే సస్తాడు. వీడు గట్టిపిండంగా వాడు బతుకున్నాడు, పాపం వాడు ఆ మనోవేదనకు గురయ్యాడు. దాని తర్వాత ఈ పిల్ల మరి ఆ తొందరపాటు తప్పు చేసేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకున్నట్టుంది. వాడు ఒప్పుకోలేడు, ఎవడు కూడా ఒప్పుకోడు. సో అప్పుడు మనం ఇంతేనా, ఇంకేం లేదా, మనం ఇంత స్ట్రాంగ్ బంధం, ఒక చిన్న తప్పుకే నన్ను ఇట్లా దూరం చేస్తావా అని చెప్పేసి ఆ ఎపిసోడ్ జరిగింది. దాని తర్వాత వాళ్ళమ్మ క్యారెక్టర్ ఎంటర్ అయిందనమాట. ఈమె చెప్తే వాడు కాంప్రమైజ్ అవ్వట్లేదు కాబట్టి మొదటి క్యారెక్టర్తో చెప్తే వాడు కాంప్రమైజ్ అవుతాడని చెప్పేసి నమ్మించి ఆ కాన్ఫిడెన్స్ కాల్ నడుస్తాం. ద కాన్ఫిడెన్స్ కాల్లో వాళ్ళ అమ్మగారు చాలా బాగా మాట్లాడారు. సీరియస్లీ ఐ అప్రిషియేట్ హర్. తను చెప్పారు యాక్చువల్లీ తిన తరపున కాన్ఫరెన్స్ కాల్కి వచ్చినా సరే తను నువ్వు చేసింది, అమ్మాయి చేసింది చాలా పెద్ద తప్పు. శీలం అంటే ఏమనుకుంటున్నావు, దాన్ని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాడికి ఇచ్చేస్తావా? ఈ అబ్బాయితో సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు కమిటెడ్గా ఉండాలి కదా, మ్యాచెస్ వరకు ఆలోచించారు కదా, మరి అలాంటప్పుడు చాలా కమిటెడ్గా ఉండాలి. ఎందుకు నువ్వు తప్పు చేసావు అని చెప్పేసి ఆ అమ్మాయిని తిట్టడం జరుగుతుంది. తనేమంటుంది, మనుషులన్నాక తప్పులు చేయరా అని చెప్పేసి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ప్రాధాయపడుతుంది. ఇద్దరిని ప్రాధాయపడుతుంది. మదర్ అయితే తిడుతూనే ఉన్నారు. వీడిని అడిగింది, మన మధ్యన ఇంకేం లేదా, మనం అంత మర్చిపోయావా, గతం అంతా మర్చిపోయావా అని చెప్పేసి ఆశీష్ని అడిగితే అతడు ఏమని చెప్పాడని చెప్పేసి అంటే, చూద్దాం, ఫైనల్ ఇయర్ తర్వాత చూద్దాం, విల్ హీల్ ద వూండ్స్ అని చెప్పేసి అంటారు కదా, ఈ గాయాలని కాలమే మార్చేలా చేస్తుందేమో అని చెప్పేసి అతను టైం నుంచి చూద్దాం అని చెప్పేసి మన రిలేషన్కి టైం ఇద్దామని చెప్పేసి అతను అన్నాడు. అక్కడితో ఆడియో క్లిప్ అయిపోయింది. నిన్నంతా అమ్మాయి సైడ్ మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి అబ్బాయి సైడ్ నుంచి కూడా ఆలోచించి ఇది నిజం అనుకుందాం కాసేపు. అసలు నిజం పోలీసు వాళ్ళు ఎట్లాగో ఫైండ్ అవుట్ చేస్తారు, అప్పుడు తర్వాత చూద్దాం. ఈ ఆడియో క్లిప్ కనుక నిజం అయితే ఏం జరిగి ఉండొచ్చు? ఆడియో క్లిప్లో అమ్మాయి ఎంతో బాగా అతన్ని లవ్ చేస్తూ అతడి ప్రేమ కోసము తపిస్తూ ఉంది. మరి ఇప్పుడు రియల్ టైంలో చూస్తేనేమో అతడు డ్రగ్స్ కలిపిన డార్క్ వెబ్ నుంచి తెచ్చిన చాక్లెట్ ఇచ్చాడు అని చెప్పేసి అంటుంది. ఈ కాంట్రాస్ట్ బిహేవియర్కి కారణం ఏమై ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది అంటే, తను ఇతడిని మొదటితో రిక్వెస్ట్ చేయించిన, ఎంతగా ప్రాధేయపడ్డా, బ్రతిమాలినా, ఎన్ని చేసినా సరే అతడు ఆ తప్పును మర్చిపోలేదు. తినకు బ్రేకప్ చెప్పాడు, ఇంకా తినకు దూరంగానే ఉంటున్నాడు. వేరే అమ్మాయికి దగ్గర అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మేబీ అలాంటి ట్రిగ్గర్ పాయింట్ ఒకటి వచ్చి ఉంటుంది. సో అక్కడ అమ్మాయి అతన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టుంటుంది. బ్లాక్మెయిల్ మీన్స్ ఇదే, నువ్వు నాకు కావాలి, ఎట్టి పరిస్థితుల్లో కావాలి, నన్ను మున్పట్ల లవ్ చేయంటే వాడు అస్సలే నో 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 అని చెప్పేసి అని ఉంటాడు. సో సూసైడ్ వార్నింగ్ ఇచ్చి ఉంటుంది, నేను చస్తానని చెప్పేసి అంటే వాళ్ళు హెడ్ తీసుకుని ఉంటాడు. మదర్తో మాట్లాడిచ్చింది సూసైడ్. ఇవన్నీ వార్నింగ్లు దేనికి లొంగకపోవడం వల్ల ఏం చేయాలి అని చెప్పేసి అని అల్టిమేట్గా ఈ స్టెప్ తీసుకుని ఉండొచ్చు. నేను పోలీస్ కంప్లైంట్ చేస్తా, నువ్వు నన్ను వాడుకున్నావు అని చెప్పేసి. ఎందుకంటే గతంలో జరిగిందంతా నువ్వు మర్చిపోతున్నావు, అది చిన్న విషయం కాదు నన్ను వాడుకోవడం. ఇప్పుడు నేను ఒక చిన్న తప్పు చేయడం వల్ల నువ్వు అంత పెద్ద గతాన్ని మర్చిపోవడం కరెక్ట్ కాదు అనేది అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు. దానివల్ల నువ్వు లవ్ అనే కమిట్మెంట్ కనుక ఉండకపోతే, నాతో లైఫ్ అంతా కలిసి ఉండకపోతే నేను దాన్ని అత్యాచారంలానే భావిస్తాను, దానికి నీకు పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండిద్ది అని అనుకొని, సో దాన్ని లీగల్ టర్మ్స్లోకి తీసుకొచ్చింది. వీళ్ళ రిలేషన్ని లీగల్ టర్మ్లోకి తీసుకొచ్చేసి చూస్తే వాస్తవంగా ఇప్పుడు తన వీళ్ళకి ఇప్పుడు ఇష్టపూర్వకంగా కలిసామంటే ఆబ్వియస్లీ ఎవరు కూడా ఒప్పుకోరు, లా అసలే సపోర్ట్ చేయదు కాబట్టి తనకు ఇష్టం లేనట్టుగా ఒక స్క్రీన్ ప్లే నడిపించి ఉండొచ్చు. ఇది ఆడియో క్లిప్ నిజమైతే గనుక. సో ఈ ఆడియో క్లిప్ నిజమా అంటే, ఇది అబ్బాయి వాళ్ళు ఈ ఆశీష్ పేరెంట్స్ తరపు నుంచి ఆడియో క్లిప్ అనేది లీక్ అయింది, వాళ్ళు మాట్లాడుకున్న కాల్ అనేది. నిన్న ఈ అమ్మాయి చేసిన అలిగేషన్ ఏంటి అని చెప్పేసి అంటే, వీడు ఒక డార్క్ వెబ్ నుంచి డార్క్ చాక్లెట్ ఒకటి డ్రగ్స్ కలిపి తీసుకొచ్చాడు అని చెప్పేసి. ఈ రెండిట్లలో ఏది నిజం? ఈ ఆడియో క్లిప్లో ఉన్న వాయిసెస్ ఇవన్నీ కూడా
ఆ పోలీసులు ఎంక్వైరీ చేసి ఈ ఆడియో క్లిప్ నిజం అని చెప్పేసి తేల్చారు అనుకోండి, ఆ అబ్బాయి కరెక్ట్ అని చెప్పేసి ఒప్పుకోసుకోవచ్చు. లేదు, వాళ్ళ కాల్ డేటా అవన్నీ చూసిన తర్వాత తెలుస్తుంది కదా ఎక్కడి నుంచి ఎలా తీసుకొచ్చాడు అని చెప్పేసి. ఒకవేళ ఆ డార్క్ చాక్లెట్ కథ నిజమైతే కనుక ఖచ్చితంగా అమ్మాయి చెప్పింది 100% నిజం, ఎలాంటి డౌట్ లేదు. ఇంకా దీనిలో లోతుగా ఆలోచించాల్సింది ఏం లేదు. ఒక సైడ్ తీసేసుకోవచ్చు. తీసేసుకున్న తర్వాత ఖచ్చితంగా పోలీసులు చెప్పిన రిపోర్ట్ను బట్టి డెఫినెట్గా ఎవరైతే దీనిలో కాల్పరేట్ ఉన్నారో వాళ్ళని మాత్రం వదలం, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఎందుకంటే ఈ స్టేజ్లో ఎదుటిలను బ్లేమ్ చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు మంచి ఫ్యూచర్ డిసైడ్ అయ్యే స్టేజ్ది. ఈ స్టేజ్లో ఎవరొకరు డెఫినెట్గా తప్పు చేసి ఉంటారు కదా. సో ఆ తప్పు చేసింది ఎవరైనా ఇంకొకళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తే ఈ ఎత్తుగడని ఖచ్చితంగా సపోర్ట్ చేసే అవకాశమే లేదు. అది ఎప్పుడైతే రిపోర్ట్ బయటకు వచ్చిందో అప్పుడు మళ్ళీ వీడియో చేస్తాం. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకు పోలీసులు సరైన పనిష్మెంట్ ఇస్తే ఓకే, లేదంటే మాత్రం నిన్న చెప్పినట్టుగానే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూనే ఉంటాం. వీళ్ళు ఈ మేనేజ్మెంట్ వాళ్ళు కొంచెం చూసుకోండిరా నాయన, పెద్ద పెద్ద స్క్రీన్ ప్లేలు, పెద్ద పెద్ద వెబ్ సిరీస్కు రేంజ్ స్టఫ్లు నడుస్తూ ఉందిరా, మొత్తం స్పైసీ మసాలా అసలు ఏదేదో జరుగుతూ ఉందిరా బాబు. క్యాంపస్లలో స్టడీ తప్ప అన్నీ జరుగుతున్నాయి. కొంచెం మీ కళ్ళు అటువైపు కూడా పెట్టి కొంచెం కరెక్ట్గా డీల్ చేయండి. ఇలాంటి మ్యాటర్స్ అసలు ఇక్కడ దాకా రావద్దు. మీ దగ్గరే ఈ పంచాయతీ అంతా మీ దగ్గరే అయిపోయేటట్టు ఏమైనా ప్లాన్ చేస్తామండి. ఈ ఇన్సిడెంట్లో మీ అభిప్రాయం ఏంటో కూడా మీరు వ్యక్తం చేయండి. మీరు వ్యక్తం చేసి మీరు కూడా చెప్పండి. నా వైపు నుంచి ఏమైనా తప్పుండో నేను కరెక్ట్ చేసుకుంటాను, కానీ లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే దీన్ని. ఓకేనా గైస్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు